హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బక్రీద్ స్పెషల్ ఐటమ్ మటన్ కబాబ్స్ ఏ విధంగా చేయాలో చూద్దాము. దానికోసం మనం ఒక 3 kgs వరకు బోన్లెస్ మటన్ తీసుకుని ఈ విధంగా పీసెస్లా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ ఈ విధంగా పీసెస్లా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేసి ఒకసారి మొత్తం కలిపేసుకుని ప్రతి ఒక్క ముక్కకి మసాలా తగిలే విధంగా మనం కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇవి కూడా వేసేసుకొని మొత్తం కలిపేసి చక్కగా ప్రతి ఒక్క ముక్కకి మసాలా పట్టేలా కలపాలి. కలిపేటప్పుడే కొంచెం జాగ్రత్తగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనకి బయట షాపుల్లో కొస దొరికిద్ది. అండ్ అట్లాగే పెద్ద సూది, దాన్ని దబ్బని అంటారో ఏమంటారో నాకు ఐడియా లేదు, తెలుగులో ఏమంటారో తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అది తీసుకుని నేను వీడియోలో చూపించే విధంగా ఒక్కొక్క ముక్కని ఆ కొస్సలో ఎక్కించేసుకోవాలండి. మనం సమ్మర్లో వడియాలు, పిక్కిల్స్ ఎట్లా వేసుకుంటామో ఇది కూడా అంతేనండి. ఇట్లా ఇట్లా మొత్తం ఎక్కించేసుకున్న తర్వాత ఒక కర్ర కానీ లేదంటే ఏదైనా స్టీల్ రాడ్ కానీ అట్లా మనకి ఇంట్లో ఏది అవైలబిలిటీ ఉంటే దానికి కట్టేసుకుని ఎండలో ఆరబెట్టేసుకుంటే, ఒక ఎండ ఎక్కువగా ఉంటే కనుక మనకు ఒక 2 డేస్లో ఇవి ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత ఆ కొసలో నుంచి ఆ ముక్కలన్నిటిని తీసి ఒక బౌల్లో వేసి కూడా మనం ఎండలో పెట్టేసుకోవచ్చు. ఎండ కొంచెం తక్కువగా ఉంటే ఒక 1 వీక్ పట్టిద్ది, అంతేనండి. ఇవి చక్కగా ఆరిపోయిన తర్వాత వాటిని లైట్గా క్రష్ చేసి ఫ్రై చేసుకుని తింటే కనుక టేస్ట్ చాలా బాగుండిద్ది. లేదంటే డైరెక్ట్గా కూడా ఫ్రై చేసి తినొచ్చు. ఆరిన తర్వాత ఈ ముక్క అనేది గట్టిపడిపోయి మనం లాగి లాగి తినాల్సి వచ్చిద్దండి. అందుకే లైట్గా క్రష్ చేసి ఫ్రై చేసి తింటే బాగుండిద్ది. ఎవరిష్టం వాళ్ళది. అలా తినాలనుకునే వాళ్ళు అలా, ఇలా అంటే ఇలా, మన ఇష్టాన్ని బట్టి ఉండిద్ది. మనం పిల్లల కోసం కొంచెం టైం తీసుకొని ఇట్లా చేసుకుంటే కనుక సమ్మర్లో పిక్కిల్స్, వడియాలు ఎట్లాగో ఇది కూడా అంతేనండి. అండ్ అట్లాగే జాబ్ పర్పస్ మీద పిల్లలు, హస్బెండ్స్ బయట ఎక్కడో ఉంటారు, ఫుడ్కి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇట్లా చేసి మనం ప్యాక్ చేసి పంపిస్తే కనుక ఏదో ఒక పిక్కిల్ వేసుకుని ఇవి కొంచెం ఫ్రై చేసుకుని కూడా వాళ్ళు చక్కగా హ్యాపీగా తింటారు. అండ్ అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.